హల్లెలూయా. గుడ్ మార్నింగ్. మరొక ఉదయకాలం మన దేవుని మాటలు ధ్యానించడానికి ప్రభు మనకిచ్చిన అవకాశాన్ని బట్టి ఈ సోషల్ మీడియా ద్వారా ఎక్కడెక్కడో ఉన్న మీకందరినీ, మిమ్మల్ని అందరినీ వాక్యంతో బలపరిచే భాగ్యం ఇచ్చినందుకు ఆయన స్తుతిస్తున్నాను. రండి దేవుని వాక్యాన్ని ధ్యానిద్దాం. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, అనుదినము నీ గడప యొద్ద కనిపెట్టుకుని వారు ధన్యులన్నావు. నీ మాట కొరకు ఎదురు చూస్తుండగా మాతో మాట్లాడమని క్రీస్తు నామంలో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. దేవుని స్తోత్రం. మరి ఎలా ఉన్నారండి? గత రాత్రి ప్రశాంతంగా నిద్రించారా? దేవుని సన్నిధిలో ప్రార్థించుకోవటం అభ్యాసం చేసుకుంటున్నారా? దినము దేవుని వాక్యాన్ని చదవండి. పనులు ఉన్నాయని చెప్పకండి, టైం లేదని చెప్పకండి. ఇప్పుడు ఇన్ని మీడియాలు వచ్చాయి. మీరు ఆడియో టేప్ పెట్టుకొని, లేక మీ సెల్ ఫోన్లోనే ఆడియో బైబిల్ పెట్టుకొని వినండి. పోనీ చూడండి. మీ ప్రతి అనుదిన ధ్యానాలు కూడా మీకు టీవీ దగ్గర కూర్చొని, లేకపోతే సెల్ ముందు కూర్చొని వినలేకపోతుంటే మీరు కనీసం ఆడియో మాట వినటం వలన విశ్వాసం కలుగుతుంది. చాలామంది చెబుతుంటారు, నాకు ఇతర దేశాల్లో ఉన్న కొంతమందికి కరెక్ట్గా వాళ్ళకి ఆఫీస్కి వెళ్ళే టైంలో వాళ్ళు కారు ఎక్కి వాళ్ళు ఆఫీస్కి డ్రైవ్ చేస్తున్నప్పుడు రీచ్ అయ్యేలోగా అనుదిన ధ్యానం ప్రతిరోజు వింటున్నామండి, మేలు పొందుతున్నామని. కాబట్టి ప్రతిరోజు మరి IST ప్రకారం 7 గంటలకి మరి మీ దేశాలలో మీ పరిసర ప్రాంతాలలో ఏ టైంలో ఉన్నదో నాకు తెలియదు, కానీ మన ఇండియాలో వారందరికీ ఇంచుమించు 7 గంటల టైంలోనే ఈ వాక్యం అందించబడుతుంది. క్రమంగా వీక్షించండి. వీక్షిస్తున్నామని మాకు తెలియచేయండి, కొంచెం ప్రోత్సాహకరంగా ఉంటుంది. మరి మీరు వ్యూ చేసినప్పుడు ఆ లైక్ చేయటము, షేర్ చేయటం కూడా మీరు చేస్తే పడుతున్న ప్రయాసకు మరి అనేక మందికి సువార్త అందించే విషయంలో మీరు సహకరిస్తారు. మనం ఇవాళ బుధవారం అంటే మధ్యవార ప్రార్థనా కూటం చర్చెస్లో ఉంటుంది. మన ప్రార్థనలు ఈ రోజున చాలా చాలా నేరోగా, సంకుచితంగా ఉంటున్నాయి. మన ప్రార్థనలు ఎంతసేపు మనం మన గురించి చెప్పుకునే ప్రార్థనలు. ఆనాడు పరిసయ్యుడు వెళ్ళి ప్రార్థిస్తున్నప్పుడు ఒక్క మాట కూడా ప్రభువుని పొగిడినట్టు కనపడతలేదు. ఆకాశమందున్న నా దేవా అని కానీ, సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా అని కానీ, నీకు స్తుతులు స్తోత్రములు అని కానీ చెప్పలేదు. ఎత్తిందే దేవా నేను అంటున్నాడు. చూసారండి, ప్రార్థన నేను కాదు, ప్రభువా నువ్వు. నీ దయ వలన నేను బ్రతికున్నాను, నీ దయ వలన నేను రక్షించబడ్డాను, నీ కృప వలన నేను ఈ లోకంలో జీవించగలుగుతున్నాను. మన ప్రార్థనలు పశ్చాత్తాపంతో కూడిన ప్రార్థనలుగా ఉండాలి. డాంబికుల ప్రార్థన ప్రభువు వినడండి. ఆచార ప్రార్థన అసలు కప్పు దాటి పైకి వెళ్ళం. మనం చేసే ప్రార్థన దేవునితో మాట్లాడుకునే సంభాషణగా ఉండాలి. సంఘంలోనికి వెళ్ళినప్పుడు మనం విశ్వాసులతో కలిసి ప్రార్థిస్తున్నప్పుడు మనం తెలియకుండానే మన ప్రార్థన నేర్చుకుంటాం. నీ ఇంట్లోనే నీ గదిలోకి వెళ్ళి తలుపేసుకొని ప్రార్థన చేయమన్న మాట వాస్తవం. ఖచ్చితంగా నీకు దేవునితో వ్యక్తిగతమైన ప్రార్థనా సమయం ఉండాలి. అదే సమయంలో నీవు మరింత విశాల హృదయముతో, మరింత భారముతో మరి అనేకుల కొరకు విజ్ఞాపన చేయగలిగిన స్థితిలోనికి వెళ్ళాలంటే మనం మందిరాలకు వెళ్ళి పవిత్ర హృదయులై ప్రభువునకు ప్రార్థన చేయు వారితో కూడా మనం కూడా ప్రార్థిస్తూ విశ్వాసంలో ఎదగాలి. మనం కూడా సమాధానాన్ని పొందుకోవాలి. మనం కూడా దేవుని ఆశీర్వాదాలతో నింపబడతాం, దేవుని సన్నిధిని అనుభవించగలుగుతాం. బైబిల్లో చాలామంది ప్రార్థనా పరులు ఉన్నారు, ఒకరని చెప్పలేము. చాలా ప్రార్థనా పరులు ఉన్నారు. అబ్రహాము ప్రార్థనా పరుడు. ఆదాం పాపం, ఆయనకి ప్రార్థన తెలియదేమో, ఆదాం ప్రార్థించినట్లుగా ఎక్కడ లేదు. కానీ ఏంటంటే ఆ కయ్యూను చనిపోయిన తర్వాత, హేబేలు చనిపోయిన తర్వాత హేబేలుకు ప్రతిగా ఇవ్వబడిన ఆ షేతు దినములలో నుండి ఒకసారి చూడండి. అది కాండం మొట్టమొదట ప్రార్థన ఎక్కడ చేశారు, ఎవరు చేశారు అనేది, ఎప్పుడు ప్రారంభమైనది అనేది మనం బైబిల్లో చూస్తున్నాం. ఆది కాండము
4వ అధ్యాయము 26వ వచనములో, మరియు షేతునకు కుమారుడు పుట్టెను, అతనికి ఏనోష్ అను పేరు పెట్టెను. అప్పుడు యెహోవా నామమున ప్రార్థన చేయుట ఆరంభమాయెను. చూసారా, ఏనోషు అంటే షేతుకు కయీను హేబేలుకు ప్రతిగా, కయీను చంపిన హేబేలుకు ప్రతిగా దేవుడు షేతునిచ్చాడు. ఆ షేతు కుమారుడు ఏనోషు పుట్టినప్పటి నుండి ప్రార్థన ఆరంభమైంది. దేవునికి ప్రార్థించుకోవాలి. అంతకుముందు ఏదో అర్పణలు ఇస్తే చాలని, అది కూడా హేబేలు కాలంలోనే అర్పణ అనుకున్నాడు. అది ఆదామవ్వలు అర్పణించినట్టు అర్పణలేదు. ఎందుకంటే వాళ్ళకి అంత హక్కు మాదే కదా అనే ఒక ధీమా ఉన్నట్టు ఉంది. కానీ మనిషికి ఉండగా 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 ఇవాళ అర్థమవుతుంది ఏంటంటే, దేవుని సహాయం మనకు కావాలి. దేవునిని మనం సంతోషపెట్టాలి. మన బలంతో, మన జ్ఞానంతో, మన డబ్బుతో మనం చేయలేనివి ఎన్నో ఉన్నాయి. అలాంటివన్నీ ప్రార్థనతోనే సాధ్యము. మీరు నమ్ముతున్నారా? నమ్మితే ప్రార్థించండి. డబ్బులతో ఏదైనా చేసేయచ్చు అనుకుంటున్నారు, పరపతి ఉంటే చాలనుకుంటున్నారు. కానీ ప్రభు లేకుండా ఎంత డబ్బున్నా, ఎంత పరపతి ఉన్నా, ఏమేమి నీకు కలిగి ఉన్నా నీ జీవితానికి అర్థమే లేదు. నీ మరణము నుండి నిన్నెవరు తప్పించడం లేదు. ప్రభువునందు విశ్వాసం ఉంచి ప్రార్థించటం, ప్రార్థనకు ప్రభు సన్నిధికి వెళ్ళినప్పుడు ఆయన్ను చూడాలి. మనం చూసుకోవటం కాదు, మనం చేసిన నీతి కార్యాలు చెప్పుకోవటం కాదు. అసలు చెప్పాలంటే మన నీతి క్రియలన్నీ దేవుని ముందు మురికి గుడ్డల్లాగా ఉన్నాయంట. మీ వంటగదుల్లో గదులు ఇప్పుడు గ్యాస్ పొయ్యిలు వచ్చాయి, కానీ ఇంతకుముందు వంటగదుల్లో చేతి గుడ్డలు ఉంటాయి. గంజిబడి, మసిబడి, ఒకలాంటి కుళ్ళు వాసన వస్తుంటాయి. మన నీతి క్రియలన్నీనంట అట్లున్నాయంట దేవుని ముందు. నీతిమంతుడు ఒక్కడు లేడు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు కృపను, మహిమను పోగొట్టుకున్నారు. కాబట్టి ఇవాళ మనం దేవుని దగ్గర వెళ్ళినప్పుడు ఆయన ఔన్నత్యాన్ని గురించి మనం స్తుతిస్తూ ప్రార్థిస్తూ మన స్థితిని గ్రహించుకున్న వారిగా విరిగినలిగిన హృదయంతో దేవునికి ప్రార్థించవలసి ఉంది. చాలామంది ప్రార్థనా పరులు ఉన్నారు. అందులో దేవుడు ముగ్ధుడై, లేక చెప్పాలంటే దేవుడు ఇష్టపడి దానియేలు ప్రార్థన విన్నప్పుడు, నీవు నాకు బహుప్రియుడవు, నువ్వు చేసే ప్రార్థన దేవునికి ఇష్టమైపోయిందట. మన చిన్నపిల్లలు ముద్దుగా మాట్లాడుతున్నప్పుడు మనకి ఎంత ముద్దొస్తారో చూడండి. మన పిల్లలు మన దగ్గరకు వచ్చి వాళ్ళ వచ్చి రాని మాటలతో చెప్తున్న మాటలు వినటానికి మనం ఎంత ఇష్టపడతామో చూడండి. మన పరలోకపు తండ్రి మన మాటలు వినాలని, మనల్ని, మన అవసరతలు తెలుసుకొని మనల్ని ఆదరించాలని, మనల్ని హత్తుకోవాలని ఆశిస్తున్నాడండి. నీవు నాకు బహుప్రియుడవు కనుక నేను నీ దగ్గర పంపబడ్డాను అంటున్నాడు. గాబ్రియేలు దూతను దేవుడు ఆకాశము నుండి దానియేలు దగ్గరికి ప్రార్థనలో ఉండగా పంపించాడు. దాన్ని బట్టి అర్థమవుతుంది దావీదు ప్రార్థన ఎంత యథార్థమైనది, ఎంత విశ్వాసంతో కూడినది, ఎంత శుద్ధ హృదయంతో చేసింది, ఎంత విశాలమైనది అని. ఎందుకంటే దానియేలు తన కొరకే తను ప్రార్థించుకోవడం లేదు. దానియేలుకి వివాహం అవ్వలేదు, దానియేలుకి భార్య బిడ్డలు, కుటుంబ సభ్యులు ఎవరు లేరు. తను పూర్తిగా దేవునికి తన మనసును అర్పించుకున్న ఒక గొప్ప వ్యక్తిగా, యవ్వన కాలంలోనే దేవునికి సమర్పించుకున్న, ప్రార్థన నేర్చుకొని మానక ముమ్మారు ప్రార్థించే వ్యక్తిగా ఉండడం మనం గమనిస్తున్నాం. యూదులందరూ భ్రష్టులైపోయినప్పుడు, యూదులందరూ చెదిరిపోయినప్పుడు దేవుడు మరలా మీకు కనికరించి మిమ్మల్ని మీ దేశానికి రప్పిస్తారని ఆనాడు ఇర్మియా ద్వారా ఇచ్చిన వాగ్దానాలు నెరవేరునట్లుగా ఆ సమయం ఆసన్నమైందని గుర్తించిన దానియేలు దేవుని ముందు ఇలా ప్రార్థిస్తున్నాడు. ఒక్కసారి చూడండి, దానియేలు గ్రంథము 9వ అధ్యాయము 18వ వచనం చదువుకుందాం, లేకపోతే 17 నుంచి చదువుకుందాం. ఇప్పుడైతే మా దేవా, దీనిని బట్టి నీ దాసుడు చేయు ప్రార్థనలను విజ్ఞాపనలను ఆలకించి ప్రభువు చిత్తానుసారముగా శిథిలమైపోయిన నీ పరిశుద్ధ స్థలం మీదకి నీ ముఖకాంతి ప్రకాశము రానిమ్ము. నీ పరిశుద్ధ స్థలం మీద నీ ముఖ ప్రకాశము రానిమ్ము.
నీ గొప్ప కనికరమును బట్టియే మేము నిన్ను ప్రార్థించుచున్నాము కానీ మా స్వనీతి కార్యములను బట్టి నీ సన్నిధిలో నిలువబడి ప్రార్థించడం లేదు. ఏంటంటే నీ గొప్ప కనికరమును బట్టియే మేము నీకు ప్రార్థించుచున్నాము కానీ మా స్వనీతి క్రియలను బట్టి నీ సన్నిధిలో నిలువబడి ప్రార్థించటం లేదు. నేను చాలా గొప్పగా ప్రార్థిస్తున్నాను అనుకుంటాం. ఏంటంటే అసలు మనం ప్రార్థించగలుగుతున్నామంటే అది కేవలము ఆయన కనికరము, ఆయన ప్రేమ, ఆయన మనకిచ్చిన భాగ్యం. మా స్వనీతి కార్యములను బట్టి నీ సన్నిధిలో నిలబడి ప్రార్థించడం లేదు. మా దేవా, చెవియొగ్గి ఆలకించము. నీ కన్నులు తెరిచి నీ పేరు పెట్టబడిన ఈ పట్టణం మీదకి వచ్చిన నాశనమును, నీ పేరు పెట్టబడిన ఈ పట్టణమును దృష్టించి చూడము. ఏంటంటే అక్కడ పతనం అవనివ్వండి, అక్కడ ఒక మనిషి అవనివ్వండి, ఒక పరిస్థితి అవనివ్వండి, ఆయన పేరు పెట్టుకున్న దేవుని బిడ్డలు బాధల్లో ఉంటే, ప్రభువా నీ బిడ్డనయ్యా, నీ పేరు పెట్టుకున్న నీ బిడ్డనయ్యా, నాకు నష్టం కలిగితే నీకు అవమానం కలుగుతుందయ్యా. అయ్యా ఒక్కసారి నా ప్రార్థన విను, నన్ను చూడు, నీ చెవియొగ్గి ఆలకించు, నీ కన్నులు తెరిచి నన్ను చూడు. ఏంటంటే వెంటం కంటే చూస్తే జాలి ఎక్కువ పడుద్ది. మన పరిస్థితి చూస్తే దయానికమైనటువంటి పరిస్థితుల్లో వాళ్ళ మనుషులు ఉన్నారు. ఇటు తోచని పరిస్థితుల్లో ఉన్నారు. ఎవరు సహాయము దొరకని పరిస్థితుల్లో ఉన్నారు. దేవునికి మొరపెడితే ఆయన మనల్ని చూస్తాడు. ఈ 19వ వచనం, ప్రభువా ఆలకింపుము, ప్రభువా క్షమించుము, ప్రభువా ఆలస్యం చేయక చెవియొగ్గి నా మనవిని చిత్తగించుము. నా దేవా, ఈ పట్టణములను, ఈ జనమును నీ పేరు పెట్టబడినవే నీ ఘనతను బట్టియే నా ప్రార్థన వినుమని వేడుకొంటిని. ఒక మాదిరి ప్రార్థన ఉందండి. దేవునిని హెచ్చించటం, మనల్ని మనం తగ్గించుకోవటం, మన బాధను మన అవసరతను దేవునికి తెలియపరుచుకోవటం. దేవుని బిడ్డలు ఇవాళ దేవుని నామము ధరించిన మందిరాలలో సేవకులనబడిన వారిలో ఎంతమంది దేవుని నామానికి సిగ్గు తీసుకొస్తున్నారు. దేవ చూడయ్యా, మా చల్లారిపోయిన సంఘాలను చూడయ్యా, మా వెనుజారిపోతున్న విశ్వాసాలను చూడయ్యా. ప్రభా మా కుటుంబాలని, చెదిరిపోతున్న మా కుటుంబాలను చూడయ్యా. తప్పిపోతున్న దైవజనులను చూడయ్యా. అబద్ధ ప్రవక్తలు అయిపోతున్న సేవకులను చూడయ్యా. అబద్ధ బోధలతో మనుషులను మాయ చేస్తున్నటువంటి పరిస్థితులు చూడయ్యా. ఎంతమంది ఈ రోజున మోసపోతున్నారండి. ఎంతమంది వాళ్ళ యేసునామంలో బయలుదేరి మనుషుల్ని మోసగిస్తున్నారు. నేనే క్రీస్తుననే చెప్పే స్థాయికి వచ్చి ఉన్నారండి. దేవుడు చెప్పినట్లుగా అంత్యదినములలో అనేకులు అబద్ధపు క్రీస్తులు వస్తారో అన్నది అక్షరాలు చూస్తున్నాం. ఇటువంటి సమయాల్లో విశ్వాసులమైన మన విశ్వాసం చెదిరిపోకుండా, మనం అలజడిపడకుండా, మనలోనికి సందేహాలు రాకుండా, నా ప్రభువుతో ఎవరిని పోర్చలేము. నా దేవుడు గొప్పవాడు, ఆయన పరిశుద్ధుడు, ఆయన శక్తివంతుడు, ఆయన దయగలమైన వాడు అని గుర్తించి నిమిత్తమాత్రులమైన మనకు ఇంత గొప్ప కృపనిచ్చి ఇంత గొప్ప రక్షణ ఇచ్చాడని ఆయన్ని స్తుతిస్తూ, ఇటువంటి రక్షణ లేక దేవుని మార్గములో నుండి తప్పిపోతున్న వారి కొరకు విజ్ఞాపన చేయటం, దానియేలు వలె దేవుని సందులో మొరపెట్టడం ఎంతో అవసరమని దయచేసి ఈ రోజున 9వ అధ్యాయాన్ని పూర్తిగా, దానియేలు గ్రంథం 9వ అధ్యాయం పూర్తిగా చదివి ధ్యానించండి. ఇది అనుదిన ధ్యానం కనుక ఇంతకంటే ఎక్కువ నేను వివరించలేను. దేవుడు మీతోనే స్పష్టంగా మాట్లాడతారు ఆయన వాక్యాన్ని చదువుతున్నప్పుడు. దానియేలు గ్రంథం 9వ అధ్యాయాన్ని చదివి ధ్యానించండి. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్నామయ్యా. ప్రార్థన మాకు నేర్పించయ్యా. ప్రార్థనలోని ప్రాముఖ్యత ఎరగడానికి సహాయం చేయండి. ఎలా ప్రార్థన చేయాలో మాకు నేర్పించయ్యా. ఎంత గొప్ప దేవుడివయ్యా, నీ దగ్గరకు రావటానికి మేము ఎంతటి వారిమయ్యా. నీ కృపను బట్టే మేము ప్రార్థించగలేమా అని గలబగాని మేమేదో నీ కొరకు చేశామని చెప్పలేని స్థితిలో ఉన్నామే. మా గొప్పతనం లేదయ్యా. నీమై ఉన్నామో అది కేవలము నీ కృపేనయ్యా. సంఘాలలో విశ్వాసులకు విరిగి నలిగిన హృదయాలు దయచేయను ఆయన. దైవజనులు మోకాళ్ళ మీద ఆత్మలను సంపాదించే జాలరులుగా మారుటకు సహాయం చేయి తండ్రి.
ఈ ప్రపంచమంతటా పరిశుద్ధాత్మ కార్యములు జరిగించి ప్రతి సంఘములోనూ ఉద్యోగమును కలిగించమని క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసమును కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడును సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్. ప్రార్థన నేర్చుకోండి, మందిరాలకు వెళ్ళి ప్రార్థించడం అభ్యాసం చేసుకోండి, దేవుని సన్నిధిలో ఆయన హెచ్చించండి. మనం తగ్గించుకుందాం, దేవుడు మనల్ని హెచ్చిస్తాడు. మీ ప్రార్థన అవసరతల భారాలు 954041 నెంబర్కి, లేకపోతే ఇతర దేశాల్లో ఉంటే 9100100888 నెంబర్కి ఒక టెక్స్ట్ లేక వాయిస్ మెసేజ్ ద్వారా వాట్సాప్ చేయండి. మీ పక్షంలో మేము ప్రార్థిస్తున్నాం, మీరు ప్రార్థించండి, దేవుడు అద్భుతాలు జరిగిస్తాడు. డాక్టర్ జయపాల్ యూట్యూబ్ ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ సెక్షన్లోకి వచ్చి మీ పేరు, ఊరు టైప్ చేయండి. అప్పుడు ఎక్కడెక్కడి నుంచి మీరు చూస్తున్నారో తెలుసుకొని మీకోసం మరింత భారంతో ప్రార్థించి ప్రోత్సాహకరంగా ఈ కార్యక్రమాలు కొనసాగించడానికి సహకరించిన వారు అవుతారు. ప్రభు చిత్తమైతే మధ్యాహ్నం 3 గంటలకు హెచ్చరిక, అలాగే 9 గంటలకు కలువరి ప్రతి తోడిలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు దేవుని మహాకృప మీకు తోడైనగాక. హల్లెలూయా. దోహా పరిసర ప్రాంతాల్లో ఉన్న వారికి శుభవార్త. ప్రభుత్వమైతే ఈ నెల నవంబర్ నెల 26, 27 తారీఖుల్లో 2 దినములు ప్రత్యేకమైన సువార్త కూడికలను ఖతర్ దేశంలో ఉన్న దోహాలో ఏర్పాటు చేస్తున్నాం. అక్కడ ఉన్నటువంటి దైవజనులు ఈ మీటింగులు ఏర్పాటు చేయడం జరుగుతుంది. మిమ్మల్ని అందరినీ ఈ మీటింగులకు ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. దోహా పరిసర ప్రాంతాల్లో ఉన్న వారందరూ మిమ్మల్ని ముఖాముఖిగా చూడడానికి, మీకోసం వ్యక్తిగతంగా ప్రార్థించడానికి చెన్నై నుంచి మేము దోహా వస్తున్నాం. అనుదిన ధ్యానం ద్వారా దేవుని వాక్యాన్ని వింటూ మేలు పొందుతున్న మీరు రండి, మనందరం కలిసి ప్రభువును ఆరాధిద్దాం, గొప్ప ఉద్యమాన్ని చూద్దాం. గుర్తుపెట్టుకోండి, నవంబర్ 26వ తారీఖు 7 గంటల నుండి 10 గంటల వరకు, అలాగే నవంబర్ 27వ తారీఖు 7 గంటల నుంచి 10 గంటల వరకు ఒకే స్థలంలో ఈ 2 దినాల మీటింగులు జరుగుతున్నాయి. రండి. చిరునామా గమనించండి. కానా హాల్, రిలీజియస్ కాంప్లెక్స్, యాంగ్లికన్ సెంటర్, అబూ హమూర్, దోహా. ఈ విషయం మీకు ఇంకా వివరాలు కావాలంటే క్రింద ఇవ్వబడినటువంటి ఫోన్ నెంబర్స్కు మీరు వాట్సాప్ ద్వారా కాంటాక్ట్ చేయండి, లేక ఫోన్ చేసి వివరాలు తెలుసుకోండి. రండి. ప్రతి అనారోగ్యం నుండి విడిపించబడినట్లు, ప్రతి బాధ నుండి, శ్రమ నుండి తప్పించబడినట్లు, ప్రభు తన గాయపడే హస్తముతో మనల్ని ముట్టి ఉజ్జీవించినట్లు దేవుని అద్భుత కార్యాలను అనుభవిద్దాం. రండి, పాల్గొనండి, దైవాశీస్సులు పొందండి.